అనే గ్రామం. ఆ గ్రామంలో మంగతాయారు, గోపాలం అనే దంపతులు నివసిస్తూ ఉన్నారు. వారిది పేద కుటుంబం. వీరికి చాందిని అనే 25 ఏళ్ల కూతురు ఉంది. చాందినిని పెద్దగా చదివించలేదు, ఎందుకంటే వారికంత స్తోమత కూడా లేదు. ఆమె కుటుంబానికి తన వంతు సహాయంగా చిన్న కుట్టు మిషన్ పెట్టుకుని బట్టలు కుడుతుంది. గోపాలం వ్యవసాయ పనులు చేస్తాడు. మరి మంగతాయారు ఊరంతా తిరిగి తిరిగి కూరగాయలు, పండ్లు అమ్ముతుంది. తాయారు దంపతులకి ఒక్కటే ఒక్క దిగులు ఉండేది, అదే కూతురి పెళ్ళి. తనకి పెళ్ళి కావడం లేదని బాధపడుతుంటారు. ఎన్ని సంబంధాలు వచ్చినా వారికి చాందిని నచ్చినా కట్నం ఎక్కువ అడగడంతో వారు వెనకడుగు వేయసాగారు. ఒకరోజు మంగతాయారు చాందినితో ఇలా అంటుంది. చాందిని, నిన్ను చూడ్డానికి రేపు ఉదయం పెళ్లివారు వస్తారు. ముస్తాబావు, నీ స్నేహితురాలికి రేపు నిన్ను ముస్తాబు చేయడానికి రమ్మని చెప్పాను, సరేనా? అమ్మా, ఇలా ఎంతమంది ముందు నన్ను సంతలో పశువులాగా నిలబెడతావు? చెప్పు. ప్రతిసారీ నేను ముస్తాబవడం వచ్చినవారు నన్ను చూసి టీలు, కాఫీలు, స్వీట్స్ తిని ఇంటికెళ్ళి చెబుతామంటారు. చాందిని, నా బంగారు తల్లివిగా అలా అనకూడదమ్మా. నువ్వు అందరికీ నచ్చుతున్నావు, కాని మాకేవారి స్థాయికి కట్నమిచ్చే స్తోమత లేదు. అయినా ఈసారి వచ్చేవాళ్లకి కట్నం అవసరం లేదంటలే తల్లి. అలా ఉదయం చాందిని పట్టుచీర కట్టుకుని అందంగా ముస్తాబవుతుంది. చాందిని స్నేహితురాలు స్వప్న ఇలా అంటుంది. కాదే, ఇంత అందం ఆ దేవుడు ఎవరికి రాసిపెట్టున్నాడో. ఖచ్చితంగా నీకే రాజకుమారుడో వస్తాడ్లే. ఊరుకోవే నువ్వు నీ పొగడ్తలు. అమ్మా నాన్నలకు నేనెక్కడ గుండెల మీద కుంపటిలా మారతానేమోనని భయం వేస్తుందే నాకు. అలా వారిద్దరూ మాట్లాడుకోసాగారు. పెళ్లివారు ఊరిలోకి వచ్చి ఒక కిరాణా దుకాణం దగ్గర వారి కారు ఆపి అక్కడున్న వ్యక్తితో అబ్బాయి ఇలా అంటాడు. అయ్యా, ఈ ఊరిలో చాందిని అనే అమ్మాయి ఉందిగా, ఆ పిల్ల ఎటువంటిది?